శ్రీమాత్రే నమః. కొన్ని సమస్యలు మనం ఎవరికీ చెప్పుకోలేం, కానీ మనసులో మాత్రం చాలా బరువుగా మోస్తూ ఉంటాం వాటిని. అలాంటి సమయంలో ఎవరైనా వచ్చి మనకి దారి చూపిస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా అలాంటి పరిస్థితిలో ఉంటే స్పిరిచువల్ గైడెన్స్ కానీ, పర్సనల్ గైడెన్స్ కానీ, ఆస్ట్రాలజికల్ చార్ట్స్ కానీ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఈ రోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి యొక్క 40వ నామం గురించి తెలుసుకుందాం. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. ఈ నామం మొత్తం కూడా 16 అక్షరాల నామం అన్నమాట. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అని చెప్పుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ నామానికి అర్థం ఏంటో తెలుసుకుందాం. మాణిక్య అంటే రత్నాలలో రాజైన మాణిక్యం అని అర్థం అన్నమాట. మకుటాకార అంటే కిరీటము వంటి ఆకారం అని. జానుద్వయ అంటే మోకాళ్ళ జంటలతో అని అర్థం. విరాజిత అంటే ప్రకాశిస్తూ ఉన్నది అని అర్థం అన్నమాట. ఈ నామం చెప్పుకుండే ముందు అసలు ఈ నామానికి ఉన్న విశిష్టత ఏంటో చెప్పుకొని కానీ ఈ నామార్థం తెలుసుకుంటే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. నిన్న చెప్పుకున్న వీడియోలో కామే సజ్ఞాత సౌభాగ్య మార్ధవోరు ద్వయాన్విత అనే నామంలో అమ్మవారి యొక్క ఊరువుల యొక్క సౌందర్యాన్ని చెప్పకుండానే చెప్పారనమాట. ఎందుకంటే అది మాటలకు అందని స్థాయి అనమాట. చూడండి, ఒక తల్లి ప్రేమ మనం పూర్తిగా వివరించలేనట్టే అమ్మవారి యొక్క దివ్య సౌందర్యాన్ని కూడా మనం పూర్తిగా వర్ణించలేమన్నమాట. అందుకే శాస్త్రం అక్కడితో ఆగిపోయి కామేశ్వరుడి వైపు చూపించింది. ఇది ఆయనకు మాత్రమే తెలిసిన రహస్యం అని చెప్పిందనమాట. ఆ క్షణంలోనే మనం ఒక గొప్ప నిజాన్ని గ్రహించాలి. చూడండి, అమ్మవారి యొక్క శరీరం కేవలం ఒక రూపం కాదు, అది మంత్రం, తత్వం, పరమ రహస్యం అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ గూఢత నుండి మెల్లగా ఒక అడుగు బయటికి తీసుకుని మనకు అర్థమయ్యే స్థాయిలో ఒక దివ్య దృశ్యాన్ని చూపించినదే ఈ నామం అన్నమాట. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. ఊరువుల కింద భాగమైన జానువులు అంటే మోకాళ్ళన్నమాట. అవి ఎలా ఉన్నాయి అని ఈ నామం ద్వారా తెలుసుకుందాం. వసిన్యాది వాగ్దేవతలు ఇక్కడ మొదటిగా మాణిక్య అని చెప్పారు. ఇక్కడ మాణిక్యం అంటే మనం ఒక ఎరుపు రంగు రత్నం అని మాత్రమే అనుకుంటాం, కానీ శాస్త్రంలో మాణిక్యం అంటే కేవలం రాయి అని కాదు, అది రత్నాలలో రాజు అని అర్థం. చూడండి, ఉదాహరణకి చీకటి గదిలో ఒక దీపం వెలిగిస్తే ఆ కాంతి బయట నుండి వస్తుంది, కానీ అక్కడ ఒక మాణిక్యం ఉందనుకోండి, అది ఎవ్వరి సహాయం లేకుండా తానే మెరుస్తుందన్నమాట, తానే వెలుగుతుంది, తానే చుట్టూ ఉన్నదాన్ని ప్రకాశింపజేస్తుందన్నమాట. ఇదే అసలు మాణిక్య స్వభావం. అదే విధంగా అమ్మవారు కూడా బయటి నుండి శక్తి తీసుకునేవారు కాదనమాట. అమ్మవారు అంటేనే శక్తికి మూలం, అంటే తానే కాంతి, తానే జీవం అని అర్థం అనమాట. ఇక్కడ శ్రీ విద్య ఉపాసనలో కూడా ఇది ఒక గొప్ప రహస్యం అనమాట. చూడండి, ఇక్కడ మనం మంత్రం జపించేటప్పుడు ఎక్కడో బయట ఉన్న దేవతను మనకు పిలుస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది, కానీ నిజానికి ఇక్కడ ఏమవుతుంది అంటే మనలోనే దాగి ఉన్న ఆ దివ్య శక్తి మెల్లిగా మేల్కుంటుందన్నమాట. అంటే మనకి తెలియకుండానే మనలో ఒక మార్పు మొదలవుతుంది. మన ఆలోచనలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి, మన హృదయం మారుతుంది, మన జీవితం కూడా మారుతుంది. ఇదే మాణిక్య శక్తి మనలో పనిచేయటం అంటే అర్థం అనమాట. ఇది ఎలా అర్థం చేసుకోవాలి అంటే, చూడండి, ఉదాహరణకి ఒక తల్లి ప్రేమను తీసుకోండి. ఒక చిన్న పిల్లవాడికి అనారోగ్యం ఉన్నప్పుడు ఆ తల్లి రాత్రంతా నిద్రపోకుండా అతని దగ్గర కూర్చొని ఉంటుంది. అలా కూర్చోమని ఎవరు చెప్పలేదు, ఎవరు నేర్పించలేదు. అయినా ఆ తల్లి ఆ పిల్లవాడి బాధను తన బాధగా అనుభవిస్తూ ఉంటుందన్నమాట. పిల్లవాడు ఎప్పుడైతే కొంచెం నవ్వుతాడో తల్లి ముఖం కూడా వెలిగిపోతూ ఉంటుంది. అదే పిల్లవాడు బాధపడ్డాడు అనుకోండి, అదే తల్లి గుండె కూడా కరిగిపోతుందన్నమాట. ఈ ప్రేమంతా ఎక్కడి నుండి వచ్చింది? మనం పుస్తకాలలో నేర్చుకున్నదా లేదా ఎవరో వచ్చి మనకి చెప్పినదా అంటే, ఎలా ప్రేమించాలి ఇక్కడ అని ఎవరు మనకి చెప్పింది కాదనమాట. అది సహజంగా మనలో నుంచే వచ్చింది, మన లోపల నుండి పుట్టినదనమాట. దీనినే ఇక్కడ మాణిక్య శక్తి అని అంటారు. చూడండి, ఇక్కడ అమ్మవారు బయట ఎక్కడో ఉన్న ఒక దేవత మాత్రమే కాదు, ప్రతి తల్లి హృదయంలో ఉన్న ఆ సహజ ప్రేమ రూపంలో ఉన్నది కూడా అమ్మవారే. అటువంటి ప్రేమ మాణిక్యం అనేది తానే వెలిగే శక్తి అన్నమాట, తానే పంచే కాంతి లాంటిది. మనలో కూడా అదే శక్తి ఉంటుంది, కానీ మనకది తెలియదనమాట. మనం దాన్ని ఉపయోగించుకోం. మనం ఎంతసేపటికి బయటే వెతుకుతూ ఉంటామన్నమాట. అందుకే వసిన్యాది వాగ్దేవతలు ఈ నామం ద్వారా మనకి ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నువ్వు వెతుకుతున్న శక్తి బయట లేదు, అది నీలోనే ఉంది అని. ఆ మాణిక్య శక్తిని మేల్కొల్పే మార్గమే ఉపాసన. మనం అమ్మవారిని ధ్యానం చేస్తే లేదా జపం చేస్తే ఆ శక్తి మెల్లిగా మనలో వెలుగుతుంటుందన్నమాట. మన హృదయంలో ఒక కాంతి పుడుతుంది, ఒక ధైర్యం వస్తుంది, ఒక ప్రేమ పెరుగుతుందన్నమాట. అందుకే ఈ నామం చెప్పేది ఏంటంటే, ఆ మాణిక్యం లాంటి దివ్య శక్తి అమ్మవారి మోకాళ్ళల్లో కూడా ప్రకాశిస్తుంది అని. అంటే అమ్మ శరీరంలో ఉన్న ప్రతి భాగం కూడా ఒక మంత్రం, ఒక శక్తి
శక్తి, ఒక వెలుగు అని అర్థం అన్నమాట ఇక్కడ. తర్వాత ఏమొచ్చింది ఈ నామంలో? మాణిక్య మకుటాకార. ఇక్కడ మకుటం అంటే కిరీటం అన్నమాట. కానీ అది కేవలం అలంకారం కోసం కాదు. చూడండి, కిరీటం ఎవరికి పెడతారు? గెలిచిన వాడికి, అన్నింటికీ జయించిన వాడికి, అత్యున్నత స్థాయికి చేరుకున్న వాడికి పెడతారన్నమాట. ఇక్కడ కిరీటం అంటే గౌరవం మాత్రమే కాదు, అది ఒక స్థితి, ఒక పరిపూర్ణత. అందుకే రాజు తలపై కిరీటం ఉంటుంది, ఎందుకంటే అతడు రాజ్యాన్ని కాపాడే బాధ్యతను మోస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, అలాంటి కిరీటంతో పోల్చబడుతున్నవి ఏంటిక్కడ? అమ్మవారి యొక్క మోకాళ్ళు. ఇది కేవలం అందం కోసం చెప్పిన మాటలు కాదనమాట, ఇది ఒక లోతైన సత్యాన్ని మనకి చూపిస్తుంది. చూడండి, అమ్మవారి ప్రతి భాగం కూడా పరిపూర్ణమే. రాజసం, శక్తి, బాధ్యత ఇవన్నీ కలిసిన రూపం అంటేనే అమ్మవారు. ఇంకా లోతుగా చూస్తే ఇక్కడ మకుటాకార అంటే కేవలం కిరీటం ఆకారం అని కాదనమాట, అది సాక్షాత్తు శ్రీచక్ర స్వరూపం. ఇక్కడ శ్రీచక్రం అంటే బయటికి చూస్తే గీతలు, త్రికోణాలు, వలయాలు, మధ్యలో ఒక బిందువు కనిపిస్తూ ఉంటుంది. కానీ నిజానికి అదే మన జీవితం అన్నమాట. బయట గందరగోళం, ఆలోచనలు, భయాలు, సమస్యలు ఇవన్నీ బయట తిరిగే వలయాలలాగా ఉంటాయి. కానీ మధ్యలో ఒక బిందువు ఉంటుంది, అది ప్రశాంతత అన్నమాట. అదే అమ్మవారి స్థానం, అదే నిజమైన శాంతి అని అర్థం అన్నమాట. చూడండి, ఒకసారి మన జీవితాన్ని గమనించినట్లయితే రోజంతా కూడా మన మనసు అక్కడక్కడ తిరుగుతూనే ఉంటుంది. పనులు, బాధలు, ఆలోచనలు, కొన్నిసార్లు మనమే మనకు అర్థం కాకుండా పోతాం. కానీ ఒక్క క్షణం, కేవలం ఒక్క క్షణం మనం కళ్ళు మూసుకొని అమ్మా అని పిలిస్తే ఏమవుతుంది? ఆ గందరగోళం మొత్తం మెల్లిగా తగ్గిపోతుందన్నమాట. ఎక్కడెక్కడో తిరుగుతున్న మన మనసు ఒక్కసారిగా మన లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది. ఒక ప్రశాంతమైన స్థితి మనకి కలుగుతుందన్నమాట. అంటే అక్కడ బయట ప్రపంచం ఏమీ మారలేదు, కానీ మన లోపల ఏదో సరిగ్గా అది చేకూరుతుంది అని అర్థం. అదే శ్రీచక్ర శక్తి. దీనినే ఇక్కడ మకుటం అని అన్నారనమాట. కిరీటం తలపై పెట్టుకుంటే రాజులు గుర్తొస్తారు, కానీ ఆ దివ్య కిరీటం మన మనసుపై పెట్టుకుంటే మన గందరగోళాన్ని సరిచేస్తుందన్నమాట. మనల్ని స్థిరంగా ఉంచుతుంది, మనల్ని మనలో రాజులాగా నిలబెడుతుందన్నమాట. అందుకే అమ్మవారి మోకాళ్ళు మకుటాకార అని చెప్పబడిని ఇక్కడ. అవి కేవలం అలంకారం కోసం కాదు, మన జీవితాన్ని సరిచేసే కిరీటం, మన మనస్సుని స్థిరపరిచే కేంద్రం లాంటిదనమాట. మనల్ని గెలిచిన వారిగా మార్చే ఒక దివ్య శక్తి లాంటిది అని అర్థం అనమాట ఇక్కడ. అదే ఇక్కడ మకుటాకార అంటే అర్థం. తరువాత ఏం చెప్పారు ఈ నామంలో? మాణిక్య మకుటాకార జానుద్వయ. చూడండి, ఇంతకు ముందు చెప్పుకున్న నామంలో అమ్మవారి యొక్క ఊరుద్వయం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ నామంలో అమ్మవారి యొక్క జానుద్వయం గురించి చెప్పుకుంటున్నాం. ఈ రెండు సాధారణంగా వస్త్రంతో కప్పబడి ఉంటాయన్నమాట అమ్మవారికి. అందుకే శాస్త్రం వీటిని నేరుగా వివరించలేదు, మేము చెప్పలేము అని ఆగిపోయాయన్నమాట. కానీ ఆ ఆగిపోవడంలోనే ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. ఎందుకంటే ఇవి కేవలం శరీర భాగాలు కాదు కాబట్టి, ఇవి గూఢమైన తత్వాలకు ప్రతీకలన్నమాట. ఇక్కడ వస్త్రం అంటే కేవలం కప్పుకోవడం అని కాదనమాట, అది రహస్యాన్ని దాచటం. ఇది అందరికీ వెంటనే అర్థం కావాల్సిన విషయం కాదు, సిద్ధమైన వారికి మాత్రమే తెలుస్తుందన్నమాట అని శాస్త్రం ఇలా మెల్లిగా చెప్తుందన్నమాట ఇక్కడ. అందుకే ఈ రెండు నామాలు కూడా మనకి ఒక ప్రత్యేకమైన భావాన్ని ఇస్తూ ఉంటాయి. బయటికి కనిపించేది కొంచెమే, కానీ లోపల దాగి ఉన్నది చాలా గొప్పదనమాట. మనం ఎంత ధ్యానం చేస్తామో, ఎంత భక్తితో చేరుకుంటామో అంతగా ఆ రహస్యం మనకు మెల్లిగా తెరుచుకుంటుందన్నమాట. అదే అమ్మవారి యొక్క మహిమ. చెప్పకుండానే చెప్పడం, చూపించకుండానే చూపించడం, దాచినట్లే ఉంచి అనుభవించే వారికి మాత్రమే అన్ని తెలియజేయడం అనమాట. చూడండి, ఇదంతా కూడా ఒక గురువు బోధించే విధానం లాంటిదనమాట. గురువు ఒకేసారి అన్ని రహస్యాలు చెప్పడు, విద్యార్థి అర్థం చేసుకునే స్థాయిని బట్టి కొంత కొంతగా చెప్తాడనమాట. అలాగే శాస్త్రం కూడా కొంతే చూపించింది ఇక్కడ, కొంత దాచిపెడుతుంది. భక్తుడు తానే సిద్ధమవ్వినప్పుడు ఆ రహస్యం తెరుచుకుంటుంది అని ఇక్కడ అర్థం అనమాట. చూడండి, ఈ నామంలో జానుద్వయం అంటే రెండు మోకాళ్ళు అన్నమాట. మనం చూసినప్పుడు అవి చాలా చిన్న భాగం లాగా అనిపిస్తాయి, కానీ ఒక్కసారి ఆలోచించగలిగితే మనం నిలబడటానికి, నడవటానికి, ఒక్క అడుగు ముందుకు వేయడానికి కూడా అవే ఆధారం అన్నమాట. ఇక్కడ మోకాళ్ళు బలంగా లేకపోతే మనం కదలలేం, ముందుకు వెళ్ళలేం, మన జీవితమే ఆగిపోతుందన్నమాట. అందుకే బయటికి చిన్నగా కనిపించే ఈ భాగం నిజానికి మన ప్రయాణానికి మూలం. అలాగే అమ్మవారి జానుద్వయం అంటే కేవలం శరీర భాగంగా కాదనమాట, అది మన జీవితాన్ని ముందుకు నడిపించే శక్తి లాంటిది, మనం నిలబడే బలం, మనం ముందుకు సాగించే ధైర్యం, మనం మళ్ళీ లేచే శక్తి లాంటిదనమాట. ఇవన్నీ కూడా అక్కడే దాగి ఉన్నాయి అని అర్థం. చూడండి, ఒకసారి మన జీవితాన్ని మనం గమనించుకున్నట్లయితే మన జీవితంలో కొన్ని రోజులు చాలా బాగుంటాయి అన్నమాట. మనం ఏది అనుకుంటే అది జరుగుతూ ఉంటుంది, మనం చాలా సంతోషంగా ఉంటాం, మనకి చాలా డబ్బు కూడా వచ్చి చేకూరుతూ ఉంటుంది. కానీ కొన్ని దశలు వస్తాయన్నమాట, ఎటు చూసినా సమస్యలే. మనం ఏ పని మొదలు పెట్టినా కూడా విఫలమవుతూ ఉంటుంది, డబ్బు కొరత ఉంటూ
ఉంటూ ఉంటుంది. ఇంట్లో మనశ్శాంతి కూడా ఉండదన్నమాట. మనసు బరువుగా మారిపోతూ ఉంటుంది. ఈ ఒక్క స్థితి మన లోపల నుండి మనం కుంగిపోయేలాగా చేస్తుందన్నమాట. బయటికి మనం నిలబడినట్లు కనిపించినా లోపల మాత్రం పూర్తిగా బలహీనంగా మారిపోతూ ఉంటాం. అటువంటి సమయంలో అమ్మవారి యొక్క నిజమైన భక్తుడు ఏం చేస్తాడంటే స్నేహితుల దగ్గరికి వెళ్ళడు, డబ్బు కోసం ఎదురు చూడడు. తన నోటి నుండి సహజంగా వచ్చే ఒక్క మాట లలితాంబిక, అమ్మా నువ్వే ఉన్నావు అని. ఆ పిలుపులో ఒక బాధ ఉంటుంది, ఒక ఆశ కూడా ఉంటుంది, పూర్తిగా వదిలేసిన స్థితి కూడా ఉంటుంది. కానీ ఆ ఒక్క పిలుపు తర్వాత ఏమవుతుంది అనేదే మనం గమనించుకోవాలి. సమస్యలు వెంటనే పోవు, పరిస్థితులు కూడా వెంటనే మారిపోవు, కానీ మనలో ఏదో మారుతుంది. గుండెల్లో ఒక చిన్న ధైర్యం పుడుతుందన్నమాట. నేను మళ్ళీ లెగుస్తాను అనే భావం మనలో కలుగుతుంది. మనం మళ్ళీ నెమ్మదిగా నిలబడటానికి ప్రయత్నిస్తూ ఉంటాం అన్నమాట. ఆ శక్తి అంతా కూడా ఎక్కడి నుండి వచ్చింది? ఎవరో బయట నుంచి వచ్చి మనకి ఇవ్వలేదు, ఎవరు మనల్ని చేయి పెట్టి లేపలేదు. అదే అమ్మవారి యొక్క జానుద్వయం. మనల్ని మళ్ళీ నిలబెట్టగలిగే శక్తి, మనకు మళ్ళీ నడిపించే బలాన్ని ఇచ్చే శక్తి, మన జీవితాన్ని ఆగకుండా ముందుకు నడిపించే దైవిక ఆధారమే ఇదనమాట. అందుకే ఈ నామం మనకి చెప్పేది ఏంటంటే అమ్మవారి మోకాళ్ళు అంటే కేవలం అందం కాదు, మన ప్రయాణం ఆగకుండా ఉండే ఒక రహస్య శక్తి అనమాట. దానినే ఇక్కడ జానుద్వయం అన్నారు. తర్వాత ఏమొస్తుంది? మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. ఇక్కడ విరాజిత అంటే కేవలం మెరుస్తుంది అని లేదా తానే వెలిగిపోవడం అని అర్థం కాదనమాట. ఇక్కడ తన దగ్గరికి వచ్చిన ప్రతి దానిని కూడా వెలిగించడం అని అర్థం. అంటే ఉదాహరణకి ఒక చోట బాగా చీకటి ఎక్కువగా ఉందనుకోండి, మనం ఎంత చూసినా కూడా ఏమీ కనిపించదు. కానీ ఒక్కసారిగా అక్కడ కాంతి వస్తే ఏమవుతుంది? అదే చోట ఉన్న ప్రతిదీ కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మారిందేంటి? అక్కడ వస్తువులు కాదు, మారిందేంటి అంటే కాంతి. అలాగే అమ్మవారి కాంతి కూడా అన్నమాట. అమ్మవారు తాను వెలుగుతూ మన జీవితాన్ని కూడా వెలిగిస్తుంది అని అర్థం. అందుకే అమ్మవారి ఎక్కడుంటే అక్కడ చీకటి అనేది ఉండదు, భయం అనేది ఉండదు, అశాంతి కూడా ఉండదు. ఎందుకంటే అమ్మవారి ఉనికే ఒక శాంతి, ఒక ధైర్యం, ఒక ఆనందం అని అర్థం అన్నమాట. ఇక్కడ చూడండి, ఉదాహరణకి ఒక కుటుంబాన్ని తీసుకుంటే అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీగా, కొంతమంది కోపంగా, కొంతమంది గందరగోళంగా ఉంటూ ఉంటారు. ఆ ఇంట్లో సంతోషం అనేది ఎక్కువగా ఉండదు. కానీ ఆ ఇంటి తల్లి కాని ఒక్కసారి నవ్వుతూ అందరితో మాట్లాడింది అనుకోండి, ఆ వాతావరణం అనేది ఒక్కసారిగా మారిపోతుందన్నమాట. ఎందుకంటే అమ్మ నవ్వు ఒక వెలుగులాగా పనిచేస్తుంది ఆ కుటుంబానికి. అది ఉన్నంత వరకు ఆ ఇంట్లో చీకటి అనేది ఉండదనమాట. అదే భావం ఇక్కడ విరాజిత అంటే కూడా అర్థం. చూడండి, అమ్మవారు మన జీవితంలో ఉన్నప్పుడు సమస్యలనేవి మాయమవ్వవు, కష్టాలు కూడా ఆగిపోవు, కానీ మనం మారిపోతాం అనమాట. ముందు భయపడే మనసు ఏదైతే ఉందో మనది ఇప్పుడు ధైర్యంగా మారుతూ ఉంటుంది. ముందు కుంగిపోయే మనసు ఇప్పుడు నిలబడుతుంటుంది అనమాట. ముందుగా గందరగోళంగా ఉండే ఈ ఆలోచనలన్నీ కూడా ఇప్పుడు స్పష్టంగా మారుతాయి. అంటే బయట పరిస్థితులు అలాగే ఉన్నాయి, మార్పు ఎక్కడ వచ్చింది? వెలుగు ఎక్కడ పుట్టింది అంటే అదే మన మనసు. ఆ వెలుగు ఎక్కడి నుండి వచ్చిందంటే బయట ఎవరో వచ్చి మనకివ్వలేదు, మనలో ఎవరో వెలిగించారు. ఎవరా వెలిగించింది అంటే లలితాంబిక. అందుకే అమ్మ మన హృదయంలో నిశ్శబ్దంగా వెలుగుతూ ఉంటారన్నమాట. మనలో ఉన్న చీకటిని తీసేసి మనకి దారిని చూపిస్తూ ఉంటారు. అందుకే అమ్మని ఇక్కడ విరాజిత అంటారు. ఇక్కడ విరాజిత అంటే తాను వెలుగుతూ ఇంకొకరిని వెలిగించే శక్తి అని అర్థం అన్నమాట. ఇక్కడ అది మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అంటే అర్థం. ఈ నామంలో దాగిన ఇంకొక రహస్యం ఏంటంటే చూడండి, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మోకాళ్ళు మకర రాశిని సూచిస్తాయన్నమాట. మకర రాశి జ్యోతిష్య చక్రంలో దశమ స్థానం, అంటే వృత్తి, స్థానం, గౌరవం, బాధ్యత అన్నమాట. ఈ మాణిక్య మకుటం అనే పదం ఎరుపు రంగుని సూచిస్తుంది. అది జ్యోతిష్య పరంగా కుజుడిని సూచించే రంగు అన్నమాట. అందుకే కుజుడు మకర రాశిలో ఉచ్చ స్థితిలో ఉంటాడు, అంటే అత్యున్నత శక్తిని ఇస్తాడనమాట. అక్కడ ఉన్నప్పుడు ఒక మనిషి జీవితంలో ఉన్నత స్థానం పొందడానికి కావాల్సిన ధైర్యం, శక్తి, క్రమశిక్షణ అన్నీ కూడా ఇక్కడే దాగి ఉన్నాయి అని ఈ నామాన్ని జపించడం ద్వారా మనలో ఆ శక్తి మేల్కుంటుందని శాస్త్రం చెప్తుందన్నమాట. ఇది కేవలం నమ్మకం కాదు, మన మనసు స్థిరపడితే జీవితం కూడా మారుతుంది అని అర్థం. చూడండి, జ్యోతిష్య శాస్త్రంలో దశమ స్థానం అంటే ఉద్యోగం, కెరియర్ కి సంబంధించిందనమాట. అంటే ఉద్యోగం లేని వాళ్ళు కానీ ఈ నామం ద్వారా అమ్మవారిని సాధన చేసుకోగలిగితే మంచి ఫలితాలు లభిస్తాయన్నమాట. ఇంకా ఉద్యోగం లేని వాళ్ళ కోసమే కాదు, చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉపయోగపడుతుంది ఈ నామం. చూడండి, చిన్నపిల్లలకి
చిన్నపిల్లలకి ఎలా ఉపయోగపడుతుంది? చదువులో మంచి దృష్టి పెరుగుతుంది, భయం తగ్గుతుంది, మంచి ఆలోచనలు వస్తాయన్నమాట. పెద్దవాళ్ళకి ఏమవుతుంది అంటే పని మీద ఫోకస్ పెరుగుతుంది, సమస్యలు వచ్చినా కూడా కుంగిపోకుండా ఎదుర్కోగలుగుతారనమాట. జీవితంలో ముందుకు వెళ్లే బలాన్ని ఇస్తుందన్నమాట. ముఖ్యంగా ఏమవుతుంది అంటే మన మనసుని నెమ్మదిగా ప్రశాంతంగా మార్చుతుందన్నమాట. నెగిటివ్ ఆలోచనలన్నీ తగ్గి పాజిటివ్ గా ఆలోచించడం మొదలు పెడతారనమాట. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే మన జీవితం మార్చేది బయట పరిస్థితులు కాదు, మనలో వచ్చే ఆ ఆలోచనలే మన జీవితాన్ని మార్చేస్తాయి. ఆ ఆలోచనలకు దారి చూపించేది ఎవరిక్కడ అంటే లలితాంబిక. అది ఈ నామానికి అర్థం. రేపు మరొక నామం గురించి తెలుసుకుందాం. మీ అందరికీ కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ నాకు తెలియజేయండి. అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.